పై మాటే అని చెప్పి తెలుస్తోంది. అయితే ఒక ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు ఆస్తుల విలువ 600 కోట్లకు పై మాటే అనేది ప్రజెంట్ జోరుగా ఒక ప్రచారం కొనసాగుతోంది. అయితే ఈ 600 కోట్లలో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాము. మోహన్ బాబు ప్రాపర్టీస్ ఏంటనేవి కూడా ఇటు ఫిలిం నగర్లో ఉన్న ఇల్లు, జల్పల్లో 30 ఎకరాల్లో ఒక ఫామ్ హౌస్ ఉంది ప్రజెంట్. దాంట్లోనే మోహన్ బాబు నివసిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి. అయితే ఇప్పుడు దాకా ఈ 3 రోజులు జరిగిన గొడవలు కూడా అదే నివాసం వద్ద జరిగాయి. సో ఇది అందరికీ సుపరిచితమే జల్పల్లోని నివాసం. ఇక హైదరాబాద్ నగరంలోనైతే పలు ఫ్లాట్లు, సొంతూరులో ఒక ఇల్లు ఉంది. అదేవిధంగా సొంతూరులో కొంత వ్యవసాయ భూమి కూడా ఉంది. మరోవైపు శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ కూడా వీళ్ళదే. సో మంచు ఎంటర్టైన్మెంట్ వంటి నిర్మాణ సంస్థలు కూడా ఉన్నాయి ఈ 3. దీంతో పాటు లక్ష్మికి ఫిలిం నగర్లో ఉన్న ఇంటిని అయితే మోహన్ బాబు ఆల్రెడీ రాసిచ్చేశారు. సో అది మినహాయిస్తే కనుక ఇటు విష్ణుకి శ్రీ విద్యానికేతన్ వ్యవహారాలతో పాటు ఇటు 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ బాధ్యతలు ఇచ్చారు. ఇక మనోజ్కేమో హైదరాబాద్ శివారులో ఫ్లాట్ని ఇచ్చారు. అయితే ప్రజెంట్ అసలు ఈ గొడవంతా జరుగుతుంది ఏంటంటే శ్రీ విద్యానికేతన్ బాధ్యతలను విష్ణువుకి అప్పగించారు. అయితే ఆ బాధ్యతలను విష్ణువుకి అప్పగించడం పైన ఈ వివాదం మొత్తం కూడా కొనసాగుతున్నట్లుగానైతే ఒక సమాచారం వస్తుంది. అయితే విష్ణు, వినయ్ ఆధిపత్యంపైనైతే మనోజ్ తిరుగుబాటు. ప్రస్తుతం మనోజ్ అంటే ఒక తిరుగుబాటు బావుట ఎగరవేశారని చెప్పొచ్చు. 3 రోజులుగా కూడా మనోజ్ సస్సే మీరా అంటూ కూడా ఆస్తుల పంపకం అంటే ఆత్మగౌరవం కోసం అంటూ కూడా ఆయన ఒక నినాదం చేస్తూ కూడా ఈ తిరుగుబాటు చేశారు. నిన్న కాంప్రమైజ్ స్టేజ్కి వచ్చారు. కాకపోతే ప్రజెంట్ అసలు ఈ గొడవంతా స్టార్ట్ అయింది కూడా మొత్తం దీంట్లో ఎక్కువగా వినిపించిన పేరేంటంటే వినయ్. అయితే విష్ణు ప్రజెంట్ అయితే శ్రీ విద్యానికేతన్ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆ బాధ్యతలు మోహన్ బాబు విష్ణుకి అప్పచెప్పారు. అయితే దాంట్లో ఎక్కువగా కూడా వినయ్ పెత్తనం ఉంటుంది అని చెప్పి కూడా మనోజ్ ఒక తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎక్కువగా ఆయన పేరే వినిపిస్తూ ఉంది. సో ఈ గొడవ కూడా అసలు అక్కడే స్టార్ట్ అయింది. విద్యానికేతన్ బాధ్యతల్ని విష్ణుకి అప్పచెప్పడం దగ్గర ఈ గొడవ స్టార్ట్ అయింది. అయితే జల్పల్లి ఫామ్ హౌస్ను కూడా మనోజ్ అడుగుతున్నట్లుగా సమాచారం. ప్రజెంట్ ఈ జల్పల్లి ఫామ్ హౌస్ అనేది 30 ఎకర్స్లో ఉంది మోహన్ బాబు నివాసము. అయితే దాన్ని ఆల్రెడీ మోహన్ బాబు మాట్లాడినప్పుడు చెప్పారు, ఈ ఫామ్ హౌస్ మాత్రం నాదే, నేను నా సొంత డబ్బులతో కట్టుకున్నాను, ఈ హౌస్ నాదే, నేను ఎవరికి ఇవ్వను, మనోజ్ ఈ హౌస్ నాది అని చెప్పి మనోజ్ అన్నప్పుడు మోహన్ బాబు దానికి బదులుగా కూడా ఆడియో టేప్లో చెప్పడం జరిగింది. ఈ హౌస్ నాదే, నా కష్టార్జితంతో నేను కట్టుకున్నాను కాబట్టి ఈ ఫామ్ హౌస్ నాదని. కాకపోతే ఇప్పుడు మనోజ్ ఆ ఫామ్ హౌస్ని తన కోసం అడుగుతున్నట్లుగానైతే ఒక సమాచారం ఉంది. అయితే ప్రజెంట్ అయితే జనాల్లో ఒక చర్చ మొదలైంది. జనరల్గా ఆల్రెడీ మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తుల పంపకం అనేది అయిపోయింది. ఎందుకంటే ఇటు మంచులక్ష్మికి ఫిలిం నగర్లో ఉన్న హౌస్ను రాసిచ్చేశారు. సో దాని తర్వాత విష్ణుకు కొన్ని బాధ్యతలు, మనోజ్కి కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. సో దాంతో వీరునామా చాలా క్లియర్గా ఉంది అని అనుకున్నారు. కాకపోతే కొన్నాళ్ళుగా కూడా వీళ్ళ మధ్య కొంత ఆస్తి వివాదాలు అయితే కోల్డ్ వార్ లాగా రన్ అవుతూ ఉన్నాయి. కానీ అవి ఒక్కసారిగా కూడా ఒక 3 డేస్ నుంచి అయితే ఇటు మనోజ్ తిరగబట్టడంతోనైతే చర్చలు మొదలైపోయాయి. అసలు మోహన్ బాబు ఆస్తుల విలువంతా, ఎవరెవరికి ఏమిచ్చారు, ఆయన ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎంతగా విలువ చేస్తాయి అని చెప్పి కూడా మొత్తం చర్చలు మొదలయ్యాయి. ఆయనకి తిరుపతిలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అంటే ఆయనకి అక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి, వాటితో పాటు అక్కడ కొన్ని ల్యాండ్స్ కూడా కొన్నారని చెప్పి కూడా మంచులక్ష్మి అంటం జరిగింది. సో వీటన్నిటిని కనుక చూస్తే అసలు ఆయన ఆస్తులను ఒకసారి చూద్దాము. ఫిలిం నగర్లో ఇల్లుంది, జల్పల్లిలో 30 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది, హైదరాబాద్ నగరంలో పలు ప్లాట్లు, సొంతూరులో ఒక ఇల్లు, దీంతోపాటు కొంత వ్యవసాయ భూమి ఉంది సొంతూరులో. ఇక దీంతోపాటు శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, అదేవిధంగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థలు వెలుకున్నాయి. ఇక లక్ష్మికి ఫిలిం నగర్లో ఉన్న ఇంటిని రాసిచ్చారు. అయితే విష్ణుకి అప్పచెప్పిన బాధ్యతలు చూస్తే కనుక శ్రీ విద్యానికేతన్ వ్యవహారాలతో పాటు ఇటు 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో దాని బాధ్యతలు కూడా విష్ణుకే అప్పచెప్పారు. అయితే మనోజ్కేమో హైదరాబాద్ శివారులో ఉన్న ఫ్లాట్ ఇవ్వడం జరిగింది. అయితే శ్రీ విద్యానికేతన్ని విష్ణుకి అప్పగించారు కదా, ఇక అక్కడైతే గొడవ మొదలైంది. అక్కడ వినయ్ అనే వ్యక్తి ఆధిపత్యం ఉండటం కూడా మనోజ్కి నచ్చలేదు. ఇంకా ఈ విష్ణు, వినయ్ ఆధిపత్యంపైనే మనోజ్ ముఖ్యంగా కూడా ఈ తిరుగుబాటు చేస్తున్నారు. ఇక దాంతోనే ఈ గొడవలన్నీ కూడా రాజుకోవడం జరిగింది. అదేవిధంగా జల్పల్లి ఫామ్ హౌస్, జల్పల్లిలో ఏదైతే ఫామ్ హౌస్ ఉందో మోహన్ బాబుది 30 ఎకర్స్లో, ఆ ఫామ్ హౌస్ కూడా ప్రజెంట్ మనోజ్ తన కోసం అడుగుతున్నట్లుగా ఒక సమాచారం ఉంది. అంటే సమాచారం కాకపోయినా కానీ గత 3 రోజులుగా జరుగుతున్న గొడవల్ని మనం నిశితంగా పరిశీలిస్తే దాంట్లో కూడా మనోజ్ ఈ ఫామ్ హౌస్ నాది అని చెప్పి అన్నారని చెప్పి మాటలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఆడియో టేప్లో కూడా క్లియర్గా ఇటు మోహన్ బాబు మెన్షన్ చేశారు, జల్పల్లి ఫామ్ హౌస్ అనేది నా సొంత డబ్బులతో నేను కట్టుకున్నది,
సో ఇది నాది అని చెప్పి. సో దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది ఏంటంటే డెఫినెట్గా కూడా ఆ జల్పల్లి ఫామ్ హౌస్కి సంబంధించి కూడా ఒక వివాదం రన్ అవుతుంది. సో మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఎక్కువగా కూడా ఈ వివాదం ఇటు శ్రీ విద్యానికేతన్లో విష్ణు అండ్ వినయ్ ఆధిపత్యం ఉండటం, మరోవైపు ఏంటంటే జల్పల్లి ఫామ్ హౌస్, ఈ రెండింటి మీద ప్రజెంట్ మనోజ్ ఎక్కువగా కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. మనం చూస్తున్నాము విజువల్స్లో, బిగ్ టీవీ విజువల్స్లో చూస్తున్నాం కదా, ఆ ఫామ్ హౌస్ ప్రజెంట్ జల్పల్లో 30 ఎకర్స్లో నిర్మించబడిన మోహన్ బాబు ఫామ్ హౌస్ తను నివాసం ఉంటున్నారు. ప్రజెంట్ ఆ ఇంట్లో మోహన్ బాబు, తన భార్య, అదేవిధంగా విష్ణు ఫ్యామిలీ వీళ్ళు కలిసి ఉంటున్నారు. అయితే మనోజ్ కూడా ఆ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు. అయితే ఒక మన ఆడియో టేప్లో మోహన్ బాబు చెప్పడం జరిగింది, మొదట్లో మనోజ్ వచ్చి మాతో పాటే ఉన్నారు, తర్వాత తన బిహేవియర్ సరిగ్గా లేక తర్వాత బయటికి వెళ్ళారు, అలా 2-3 సార్లు వచ్చి వెళ్ళటం జరిగింది. ప్రజెంట్ అయితే ఇంట్లోకి మనోజ్కి వచ్చే అవకాశం లేదు, ఓన్లీ నేనే ఉంటానని చెప్పి మోహన్ బాబు చెప్పారు. ఇప్పుడు ఉన్న ఆ జల్పల్లి ఫామ్ హౌస్లోనైతే మోహన్ బాబు అండ్ విష్ణు ఫ్యామిలీ కలిసి ఉంటున్నారు ఆ జల్పల్లి ఫామ్ హౌస్లో. ఆ జల్పల్లి ఫామ్ హౌస్ మొత్తం కూడా 30 ఎకర్స్లో ఉంది. అయితే ఈ జల్పల్లి ఫామ్ హౌస్ గురించి కూడా వివాదం జరుగుతుంది. ఈ ఫామ్ హౌస్ మనోజ్ తనకి కావాలి అంటున్నారని చెప్పి ఒక సమాచారం వస్తుంది. అయితే ఆ ఫామ్ హౌస్కి సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాము. ఆ స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉండి కూడా చాలా లగ్జరియస్గా ఉంది. 30 ఎకర్స్లో అంటే డెఫినెట్గా కూడా సూపర్ లగ్జరియస్ అని చెప్పొచ్చు మనం. సో మరి దీనికి సంబంధించి మరి ఏంటనేది డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనం మా ప్రతినిధి శ్రీపాల్ని అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, జల్పల్లి ఫామ్ హౌస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అసలు ఈ వివాదం జల్పల్లి ఫామ్ హౌస్ గురించేనా? రేణు, గత 3 రోజులుగా అయితే మంచి ఫ్యామిలీ ఒక సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఆస్తి తగాదాలు అనుకోవచ్చు, ఇన్నర్ ఫీల్డ్ గా ఏమన్నా జరిగిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే మంచు మనోజ్ అయితే ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. మంచు విష్ణు అప్పటికే అమెరికాలో ఉండి కన్నప్ప సినిమా గ్రాఫిక్స్ CG పనుల్లో బిజీగా ఉండడం వల్ల, తన తండ్రి ఇతను ఇక్కడే ఉండడం వల్ల గత 6 నెలల క్రితమే ఒక ఫిలిం నగర్ ఇల్లు అయితే మంచు మనోజ్ అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు మౌనికతో పెళ్లి జరిగిన తర్వాతనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని అయితే వచ్చాయని చెప్పేసి ఒక వాయిస్ నోట్ లో మోహన్ బాబు గారు అయితే తన అభిప్రాయాన్ని అయితే వెలిబుచ్చాడు. ఇకపోతే ఏంటంటే మంచి ఫ్యామిలీలో ఇప్పుడు ఆస్తుల చుట్టే ఒక వివాదం అయితే జరుగుతుంది. ఆ వివాదం ఎవరు జరుగుతుంది, మనోజ్ తిరగబడడంతోనే మళ్ళీ ఒక చర్చలకైతే ఇప్పుడు అనుకున్నారు. ఇప్పుడు మోహన్ బాబు ఆస్తుల విలువ అంటే మినిమం ఒక 500 నుంచి 600 కోట్ల సుమారుగా ఉంటుందని చెప్పి ఒక అంచనాగా ఉంది. ఇందులో కొంత అతని వాళ్ళ కూతురికి కొంత రాసిచ్చాడు, కొంత ఇప్పుడు మొత్తం మనోజ్కి కొంత రాసిచ్చారు. కానీ ఎక్కువ ఆస్తులు అంటే ఒక రొటేషన్ ఉన్న ఆస్తులు ఎక్కువ రెగ్యులర్ గా ఉన్న ఒక ప్రతిష్టాత్మకమైన కాలేజీ శ్రీ వెంకటేశ్వర కాలేజీ తిరుపతిలో ఉంది వాళ్ళకి యూనివర్సిటీ, దాన్ని ఒక మంచు విష్ణుకు రాసిచ్చాడని చెప్పేసి ఒక అభియోగాన్ని అయితే మంచు మనోజ్ అయితే ఒకటి తను చెప్పాడు. ఇప్పుడు వీళ్ళకి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పదలుచుకుంటే మాత్రం ఫిల్మ్ నగర్ లో ఒక పెద్ద ఇల్లు ఉంది, మెయిన్ ప్రైమ్ లొకేషన్స్ లో జల్పిల్లిలో ఒక ఫామ్ హౌస్ ఉంది. ఎయిర్పోర్ట్ పడిన తర్వాత అంటే అప్పుడప్పుడే జరుగుతున్న టైంలోనే అతను ఒక 30 ఎకరాల స్థలాన్ని అక్కడ తీసుకొని ఇప్పుడు అది సుమారు ఎంత లేదన్నా ఒక 150 కోట్లు తన అక్కడ వాల్యూ ఉంటుంది, తన ల్యాండ్ వాల్యూ అని చెప్పేసి. ఇకపోతే లక్ష్మీప్రసన్న పిక్చర్స్ లో కొన్ని బోలెడి సినిమాలు తీశారు, పెద్ద పెద్ద హిట్లు, 365 రోజులు కూడా ఆడిన సినిమాలు ఉన్నాయి, పెదరాయుడు లాంటి సినిమాలు. ఎందుకంటే తన ద్వారా కూడా బాగా ఎర్న్ చేసిండు ఆ టైంలో మోహన్ బాబు గారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కూడా పెట్టేసి ఒక యానిమేషన్ సెంటర్ కూడా పెట్టారు, అది కూడా బాగానే రన్ అయింది వీళ్ళకి. మంచు ఎంటర్టైన్మెంట్స్ అంటే కొన్ని నిర్మాణ సంస్థలు పెట్టేసి అయితే వీళ్ళు కొంత సినిమాల పరంగా బాగానే సంపాదించేసి వీళ్ళందరికీ ఎందుకు కొడుకులను ఒక ప్రయోజకులను చేసిన తర్వాత వీళ్ళకి ఆస్తి గొడవలు రావడం, దీనికి మంచు మనోజ్ గారు తిరగబడి ఇప్పుడు నా ఆస్తి విలువలు ఏంటని చెప్పేసి తన ఒక అభిప్రాయాన్ని అయితే వెలబుచ్చేసి 3 రోజులుగా గొడవలు జరిగేసి గేట్లు బద్దలు కొట్టేసి అదే తరుణంలో కూడా మీడియా వల్ల గాయాలు అవ్వడం, మళ్ళీ మోహన్ బాబు గారు హాస్పిటలైజ్ అవ్వడం. ఈ రోజు ఒక 2 గంటల క్రితమే తను డిశ్చార్జ్ అయితే ఇంటికి వెళ్ళిపోయాడు. తన మీద ఈ రోజు ఒక అటెంప్టెడ్ మర్డర్ అయితే కేసు బుక్ అయింది. ఇకపోతే వీళ్ళకి ఆస్తుల విలువలు ఏంటంటే ఓన్లీ శ్రీ విద్యానికేతన్ ను మాత్రమే విష్ణుకి అప్పగించడం పైనే ఈ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిందని చెప్పేసి అని అనుకోవచ్చు. ఇప్పుడైతే మంచు విష్ణుతోనే వాళ్ళ తల్లి కూడా ఈ రోజు కూడా విష్ణు మోహన్ బాబు గారి భార్య, మోహన్ బాబు గారి ముగ్గురు కలిసి ఒక ఇంట్లోనే ఉన్నారు. మంచు మనోజ్ ప్లస్ వాళ్ళ మౌనిక గారేమో జల్పల్లి నివాసంలో ఉన్నారు, వాళ్ళైతే అక్కడికి వెళ్ళలేదు. ఇకపోతే ఈ విష్ణు వినయ్ ఆధిపత్యం పైనే మనోజ్ తిరుగుబాటు చేశాడు, మా నాన్న గోల్డెన్ బంగారం అని చెప్పేసి ఒక నోట్ అయితే అతను కూడా ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. రేణు, అయితే శ్రీపాల్, మోహన్ బాబు మాట్లాడిన ఆడియో ఏదైతే ఉందో దాంట్లో కూడా జల్పల్లి నివాసం అనేది తన సొంత డబ్బులతో నిర్మించుకున్నాను, సో ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ నివాసం మొత్తం తనకే సొంతం అని చెప్పారు. మనోజ్కి దీంట్లోకి ఎంట్రీ లేదని అన్నారు.
అది కరెక్ట్. కాకపోతే ఎందుకంటే అది నేను రూపాయి కూడబెట్టి నా స్వతహా ఆస్తి నేను ఇవ్వాలనుకుంటే ఇస్తాను, లేదంటే లేదని చెప్పేసి తను వాయిస్ నోట్ లో అయితే చెప్పగలిగాడు. కాకపోతే ఈయన జల్పల్లి గురించి కూడా తను ఏమైతే అడగడం లేదని చెప్పేసి మన సన్నిహితుల ద్వారా తెలిసింది. కాలేజీ గురించే దాంట్లో జరిగిన అక్రమాలు, దాంట్లో జరిగిన ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా గతంలో అతను కంప్లైంట్స్ చేశాడు. చాలా రోడ్డు మీదకి వచ్చేసి అతను మంచు మనోజ్ గారు ఈ టైంలో కూడా కాలేజీ గురించే మాట్లాడుతున్నాడు. కానీ తను నా మీద మా అన్నయ్య చంపడానికి నన్ను ఉన్నాడు నా అని చెప్పేసి విష్ణు మీదనే ఆరోపణలు, వినయ్ మీద ఆరోపణలు మాత్రమే ఇప్పుడైతే ప్రస్తుతానికి చేస్తున్నాడు రేణు. అయితే శ్రీ విద్యా నికేతన్ బాధ్యతలు మొత్తం కూడా విష్ణుకు అప్పచెప్పటమే దీనికి కారణమైంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు. విష్ణుకు అప్పగించడంతో పాటు విష్ణు కూడా ఏం చేశాడంటే తనతో పర్మిషన్ లేకుండా మామూలుగా పర్మిషన్ ఓన్లీ తండ్రితో సంప్రదించి విదేశీ ఎడ్యుకేషన్ అకాడమీతో కూడా టైఅప్ చేసుకున్నారు. ఇప్పుడు కంపల్సరీ ఏదైనా జరిగితే కూడా విదేశీ అకాడమీ ఉంది కాబట్టి కంపల్సరీ లీగల్ గా ఏం చేసినా గానీ ఇప్పుడు చాలా పెద్ద క్రిటికల్ పొజిషన్ అని చెప్పేసి కూడా విష్ణు తన సన్నిహితుల దగ్గర చెప్పాడు. వాళ్ళ బంధువులు కూడా మనతో అయితే ఒక మాట అయితే చెప్పారు. ఇప్పుడు విదేశీ కంపెనీలతో టైఅప్ అయిన సందర్భంగా ఇప్పుడు మనోజ్కి అయితే సంబంధమే లేదు, ఓన్లీ మొత్తం విష్ణువే అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది నేను. సో ఇలా సంబంధం లేకుండా మనోజ్ అసలు ఆ విద్యా నికేతన్లో అసలు కొంచెం కూడా ఇంటర్ఫీర్ అవ్వకుండా ఒక పగడ్బందీగా చేశారు అని మనోజ్ ఫీల్ అయ్యి ఈ గొడవలన్నీ కూడా ఈ విధంగా జరిగేందుకు, మనోజ్ తన హక్కుల కోసం పోరాటం చేసేందుకు, తన ఫ్యామిలీ పైనే తన తిరుగుబాటు చేసేందుకు కారణమైంది అనుకోవచ్చా శ్రీపాల్? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే మంచు మనోజు అతని తిరుగుబాటు, ఎందుకంటే తను సినిమాల్లో కూడా కాస్త కోస్త కొన్ని సినిమాలు ఆయనకు వర్కౌట్ అయినాయి, మంచి పేరు సంపాదించాడు. మన విష్ణు గారు కూడా ప్లస్ వాళ్ళ ఫాదర్ అయిన మోహన్ బాబు గారు కూడా చిత్రాలు నిర్మించాడు. ఆ తరుణంలో కూడా ఇతనికి ఆస్తులు రాలేదు ఇప్పుడు ఈ గొడవ జరగడానికి. ఎందుకంటే కాలేజీలకి ఎంట్రీ లేదు, తన ప్రమేయం లేకుండానే విదేశీ ఒక అకాడమీతో టైఅప్ అయ్యారు. ఆ తర్వాతనే ఒక 6 నెలల క్రితం నుంచే ఈ కొట్లాట జరుగుతుంది ఇంట్లోనే ఇన్నర్ గా అని చెప్పేసి కుటుంబ కలహాలు అయితే స్టార్ట్ అయ్యాయి రేణు. రైట్. అయితే శ్రీపాల్ ఇప్పటి వరకు చూస్తే కనుక ఇటు ఫిలిం నగర్లో హౌస్ అయితే ఆల్రెడీ మంచు లక్ష్మికి ఇచ్చేశారు, విష్ణుకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్లస్ శ్రీ విద్యా నికేతన్ వ్యవహారాలు ఈ 2 విష్ణుకి అప్పచెప్పారు. అయితే మనోజ్కి ఎటువంటి బాధ్యతలు ఉన్నాయి? శివారులో ఒక ఫ్లాట్ అని మాత్రమే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఇంకా అదనంగా ఏదైనా ఉందా? దాని గురించి డీటెయిల్స్ ఏంటి శ్రీపాల్? అదనంగా ఏమీ లేదు. ఇప్పుడు అదనంగా ఏంటంటే ఇప్పుడు ఈ గొడవలు జరుగుతున్న తరుణంలోనే కన్నప్ప అనే ఒక సినిమా స్టార్ట్ చేశారు. మామూలుగా 150 కోట్లు, దీనికి ప్రభాస్, హిందీ నటీనటులు కూడా చాలా మంది ఉన్నారు, పెద్ద కాస్టింగ్ తో నిర్మిస్తున్నారు. సుమారు 120 నుంచి 150 కోట్లని చెప్తున్నారు. దాని వల్ల కూడా ఈ ఉమ్మడి ఆస్తినే ఖర్చు పెట్టే సినిమా చేస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఖచ్చితంగా ఉంది. దాని మీద కూడా ప్రాబల్యం అయితే ఖచ్చితంగా ప్రభావితం అవుతుంది రేణు. ఓకే. అయితే ప్రజెంట్ అయితే ఉమ్మడి ఆస్తుల్లో ఏదైతే మనీ ఉన్నాయో దాన్ని తీసుకొని వెళ్ళి విష్ణు తన సొంత మూవీకి తను వెచ్చిస్తున్నారు అని చెప్పి కూడా మనోజ్ ఫీల్ అవ్వటము దీనికి సంబంధించి కూడా జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా వీళ్ళకి ఎవరికి ఏ ఆస్తి అనేది పంపకాలు ఇంకా క్లారిటీ లేదా శ్రీపాల్? ఖచ్చితంగా పంపకాలు అయితే ఏమీ జరగలేదు. కొన్ని రాసిచ్చారు, కూతురికి మాత్రమే రాసిచ్చాడు, కొడుకులకైతే ఇంతవరకు అయితే ఏమీ పంపకాలు చేయలేదని చెప్పేసి వీలునామా అయితే కూడా ఏమీ రాసిచ్చలేదు. మోహన్ బాబు గారు ఇష్ట ప్రకారమే రాసిస్తానని చెప్పేసి కూడా చెప్పాడు. దాని ద్వారా కూడా ఏమీ ఇవ్వట్లేదు ఏంటని చెప్పేసి గతంలో ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఒకటే సినిమా చేస్తున్నాడు. మన మంచు మనోజ్ అయితే ఒక విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇందులో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ మరియు మంచు మనోజ్ అయితే ఒక సినిమా చేస్తున్నారు. ఈ నెలలనే రిలీజ్ కావాల్సి ఉంది, కాకపోతే పోస్ట్ పోన్ అయింది. అందులో విలన్ క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు. ఈ మధ్యనే ఇప్పుడు కొంచెం ఎర్నింగ్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. డబ్బులు కూడా చాలా సమస్యగా మారి ఎందుకు ఈ గొడవలు చేసేసి ఫ్యామిలీ కోసం అయితే ఆయన నిలబడి నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి అతనైతే ఫైట్ చేస్తున్నాడు రేణు. అయితే ఈ వివాదాల మీద మంచు లక్ష్మి ఏమైనా స్పందించే అవకాశం ఉందా శ్రీపాల్? మంచు లక్ష్మి ఏమీ స్పందించలేదు ప్రస్తుతానికైతే. ఆమె బయట కానీ వీడియో రూపంలో ఏమీ స్పందించలేదు. ఇన్స్టాగ్రామ్ లో మాత్రం పీస్ అని అయితే వాళ్ళ కూతురు ఫోటో పెట్టేసి ఒకటి కోట్ అయితే ఇవ్వగలిగింది. ఆ తర్వాత ఈ రోజు అయితే ఒకటి మార్కస్ అని చెప్పేసి తన గురించి కూడా ఒక కోట్ రాసిచ్చి ఎప్పుడైతే నీదైతుందో నీ దగ్గరికి తప్పకుండా చేరుతుంది అనేది ఒక అర్థవంతంగానైతే ఈ రోజు ట్విట్టర్ లో అయితే ట్వీట్ చేయగలిగింది నేను. రైట్. అయితే ప్రజెంట్ ఇప్పటిదాకా ఒక వీలునామా అనేది రాయలేదు, కేవలం బాధ్యతల్లో మాత్రమే పంచారు మోహన్ బాబు ఇప్పుడు దాకా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పుడు ఈ తిరుగుబాటుతోనైనా కానీ ఎవరు ఆస్తులు వాళ్ళకు పంచనున్నారు అనుకోవచ్చా? ఈ సెటిల్మెంట్ కొనసాగనుంది అనుకోవచ్చా?
ఖచ్చితంగా ఈ సెటిల్మెంట్ అయితే ఒక కొలిక్కి వచ్చిందనేది అభిప్రాయం సన్నిహితుల ద్వారా తెలిసింది. ఈ మంచు విష్ణు గాని మంచు మనోజ్ గాని ఒక సిపి దగ్గరికి వెళ్ళేసి 1 year వరకు మేము ఎలాంటి గొడవలు ఎలాంటి తగాదాలు చేయమని చెప్పేసి ఒక బాండ్ అయితే సమర్పించారు. ఇది ఖచ్చితంగా ఈ కుటుంబ సమేతంలోనే కుటుంబంతోనే క్లియర్ చేసుకుందాం అన్న ఆలోచనతోనే ఈ ముందడుగు వేశారు. ఈ రోజు మనోజ్ కూడా ఏమీ చేయకుండా ప్రకటించకుండా ఏమీ చేయకుండా ఇంట్లోనే ఉండి ఇంటి నుంచి బయటికి కూడా రాలేదు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. తను ఏంటంటే ఇంకా కుటుంబ సన్నిహితుల మధ్యనే ఈ వివాదానికి అయితే ముగిద్దాం అని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నాడు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ శ్రీపాల్. సో చూస్తున్నాం కదా, ప్రజెంట్ అయితే ఇటు మంచు ఫ్యామిలీ గొడవ అయితే మొత్తం కూడా ఆస్తుల చుట్టూ తిరుగుతోంది. అయితే ఆస్తుల కోసం కాదు, ఆత్మగౌరవం కోసం అని చెప్పి కూడా మనోజ్ చెప్పడం జరిగింది గతంలో. అయితే 1 year పాటు కూడా మేము అసలు ఈ గొడవలు ఇంకా మొదలు పెట్టము, 1 year వరకు కూడా చాలా సైలెంట్గా ప్రశాంతంగా ఉంటామని చెప్పి విష్ణు మనోజ్ కూడా మాట ఇచ్చారు. అయితే ప్రజెంట్ చూస్తే కనుక ఇండస్ట్రీలో కానీ ఎక్కడ చూసినా కానీ అసలు మోహన్ బాబు ఆస్తుల విలువెంత అని చెప్పి ఆయన ఆస్తుల చుట్టూ కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే వివాదం మొత్తం కూడా ఆయన ఆస్తుల చుట్టూనే ప్రజెంట్ అలుముకోనుంది కాబట్టి ఇక చర్చ కూడా ఆయన ఆస్తులు ఎంత అని చెప్పి ప్రజెంట్ చర్చ జరుగుతోంది. అయితే ఆస్తులు మాత్రం 600 కోట్లకు పై మాటే అని చెప్పి ఒక మాట వినిపిస్తోంది. మరోవైపు కనుక చూసుకుంటే ఇప్పటి వరకు కూడా కేవలం ఫిలిం నగర్లో ఏదైతే హౌస్ ఉందో దాన్ని మంచు లక్ష్మికి రాసిచ్చారు. ఇక మిగిలినది ఏది కూడా ఆస్తుల పంపకం అనేది జరగలేదు, కేవలం బాధ్యతలు మాత్రం అప్పచెప్పడం జరిగింది. అయితే ఈ బాధ్యతలు అప్పచెప్పినప్పుడే ఇటు విష్ణుకు వచ్చేసి శ్రీ విద్యానికేతన్ బాధ్యతలను కూడా అప్పచెప్పారు. సో ఆ విద్యానికేతన్ బాధ్యతలను అప్పచెప్పినప్పుడు ఇటు వినయ్ అనే వ్యక్తితో కలిసి కంప్లీట్గా కూడా ఇటు విష్ణు వీళ్ళిద్దరూ కలిసి ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారని చెప్పి మనోజ్కి, అదేవిధంగా రీసెంట్గా చూస్తే శ్రీ విద్యానికేతన్ సంస్థల్ని ఇటు అబ్రాడ్లో ఉన్న యూనివర్సిటీస్తో కూడా లింక్ చేశారు. సో వీటన్నిటి తర్వాత మనోజ్కి అక్కడ అసలు ఎంట్రీ ఉండదు, మనోజ్కి ప్రాముఖ్యత ఉండదు అని చెప్పి మనోజ్కి అర్థమైపోయింది. ఇక దాంతో ఆయన తన వాల్యూ ఏంటి అని కూడా తను ఒక క్వశ్చన్ చేస్తూ కూడా తను ఒక తిరుగుబాటు చేశారు. ఇక దీంతోనైతే ప్రజెంట్ దాంతోనే అసలు ఈ వివాదం మొత్తం మొదలైంది. అయితే ప్రజెంట్ ఒక కాంప్రమైజ్ సిచ్యువేషన్కి వచ్చారు. మరి ఇప్పటికైనా కానీ సెటిల్మెంట్ చేసుకుంటారా, ఎవరికి ఏంటి అనేది ఒక క్లారిటీ తెచ్చుకుంటారా? మోహన్ బాబు ఆల్రెడీ చెప్పారు, ఈ ఆస్తి మొత్తం నేను సంపాదించుకుందే, నేను ఇస్తానో, నేను ఎవరికి ఎంత ఇస్తానో అది నా ఇష్టం, లేకపోతే ఇస్తానా నేను దానం చేస్తానా అది కూడా నా ఇష్టమే అని చెప్పి మోహన్ బాబు చెప్పారు. కాకపోతే ఇప్పుడు వివాదం మాత్రం పీక్ స్టేజ్లో ఉంది. మనోజ్ మాత్రం కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్లో లేరు ఒకప్పుడు. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని ఇక ఫ్యామిలీ మొత్తం కూడా కూర్చొని మాట్లాడుకుందాం, ఎందుకంటే పరువు నష్టం కూడా జరుగుతుంది. ముందర ఆస్తుల కన్నా కానీ పరువు చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని కూర్చొని మాట్లాడుకుందాం, కాంప్రమైజ్ అయిపోదామని చెప్పి ఆ స్టేజ్కి వచ్చారు. ఇక వచ్చిన తర్వాత సిపిని కలవటం ఇదంతా కూడా జరిగింది. గన్స్ హ్యాండ్ ఓవర్ చేయాలని సిపి చెప్పడం ఇదంతా జరిగిపోయింది. ఇక తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ మధ్యవర్తిత్వం జరుగుతుంది. ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చింది, సెటిల్మెంట్స్ అయితే అవుతున్నాయి, బ్యాక్ ఎండ్లో అవుతున్నాయి సెటిల్మెంట్స్ అని చెప్పేసి ఒక మాట బయటకు వచ్చింది. అయితే ఈ 600 కోట్లు ఆస్తిలో ఏముందనేది కూడా ఒకసారి జనాల్లో చర్చ జరుగుతుంది. ఇటు ఫిలిం నగర్లో ఇల్లుంది, జల్పల్లిలో 30 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది. అయితే దీంట్లో ఇప్పుడు విష్ణు మనోజ్ మధ్య గొడవ ఉంది. ఎందుకంటే దీంట్లో మంచులక్ష్మి తన ఆస్తులు కానీ మంచులక్ష్మి ఇన్వాల్వ్ అయ్యారు. ప్రజెంట్ అయితే ఈ గొడవ మొత్తం కూడా విష్ణు, ఇటు మనోజు, ఇక మోహన్ బాబు. అయితే విష్ణు మనోజ్కి ఆస్తుల పంపకం ఉంది కాబట్టి ప్రజెంట్ వీరిద్దరి మధ్య కూడా ఎక్కువగా గొడవ ఉన్నట్లుగా కూడా కంప్లీట్గా పిక్చర్ అర్థమవుతుంది. సో ఇప్పుడు విష్ణుకి విద్యానికేతన్ బాధ్యతలు అప్పచెప్పడం దగ్గరే ఈ గొడవ కూడా స్టార్ట్ అయింది. సో వీటన్నిటిని కనుక కంప్లీట్గా చూసుకుంటే సెటిల్మెంట్ ముఖ్యంగా కూడా విష్ణు మనోజ్ వీళ్ళిద్దరి మధ్యనే ఉంది. ఎవరికి ఎంత పంచుతారు అంటే మనోజ్ ఇటు మోహన్ బాబు తన దగ్గర ఆస్తులను ఎంత ఉంచుకుంటారు, మరోవైపు జల్పల్లి నివాసం కంప్లీట్గా మోహన్ బాబు తనదే అన్నారు. అయితే ఆ జల్పల్లి నివాసం మోహన్ బాబు ఉంచుకుంటారా, లేకపోతే వాళ్ళిద్దరు కొడుకులను కూడా దాంట్లోకి రాణిస్తారా, మనోజ్కి నో ఎంట్రీ అని చెప్పి ఒకప్పుడు అన్నారు. బట్ ఇది ఫ్యామిలీ వ్యవహారం కాబట్టి తర్వాత అభిప్రాయాలు మారే అవకాశం ఉంటుంది. సో చూద్దాము సెటిల్మెంట్ తర్వాత ఎవరు ఏ ఆస్తులు ఎవరికి వస్తాయి, ఎవరెవరు ఎక్కడుంటారనేది మనం క్లియర్గా వేచి చూడాల్సిన పరిస్థితే. సో చూస్తున్నాం కదా మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అని చెప్పి అందరి మాటలు అందరి నోటా వినిపిస్తున్నాయి. చర్చ కూడా అదే జరుగుతోంది. అసలు వీళ్ళకి ఏం ఆస్తులు ఉన్నాయి, ఏ ఆస్తుల దగ్గర ఈ గొడవలు మొదలయ్యాయి, దేని గురించి మనోజ్ ఈ పోరాటం చేస్తున్నారు, అక్కడ మనోజ్కి జరుగుతున్న అన్యాయం ఏంటి, విష్ణు దేనికి ససేమిరా అంటున్నారు, మోహన్ బాబు ఎందుకు అంత కోపంగా ఉంటున్నారు, మోహన్ బాబు అంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఆయన దాడి చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఇదంతా కూడా చర్చ జరుగుతుంది. అసలు ఏంటి అంత కాంప్లికేటెడా ఈ సమస్య అని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతుంది. అసలు ఏం ఆస్తులు ఉన్నాయి, ఎందుకు అంత కాంప్లికేటెడ్గా మారింది ఈ సమస్య అనేది
మొదలైంది చర్చ. అయితే వివాదం మొత్తం కూడా శ్రీ విద్యానికేతన్ చుట్టూనే అక్కడే స్టార్ట్ అయిందని అయితే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడే బయట నుంచి తెలుస్తోంది ఆ ఇన్ఫర్మేషన్. ఈ వివాదం మొత్తం కూడా శ్రీ విద్యానికేతన్ దగ్గరే స్టార్ట్ అయింది. అంటే ఆ బాధ్యతలు మొత్తం కూడా విష్ణువుకి అప్పచెప్పారు. ఆ తర్వాత అంతా కూడా సజావుగా జరుగుతుంది. తర్వాత విష్ణు దాన్ని తీసుకొని వెళ్ళి ఇటు అబ్రాడ్లో ఉన్న యూనివర్సిటీస్కి లింక్ చేశారు. అయితే ఆ లింక్ చేసిన తర్వాత ఏమైందంటే మొత్తం ఆధిపత్యం కూడా విష్ణు అండ్ వినయ్ వీళ్ళదే అయిపోయింది. మనోజ్కి వచ్చేసి దాంట్లోకి ఇక ఎంట్రీ ఉండదు. ఎందుకంటే దాంట్లో వచ్చే లావాదేవీలు ఇవన్నీ కూడా విష్ణు వీళ్ళే చూసుకుంటున్నారు. ఇక మనోజ్కి సంబంధం ఉండదని మనోజ్కి అర్థమైపోయింది. ఇక తను వన్స్ ఇంకా తనకు ఎంట్రీ లేనప్పుడు మరి తన వాల్యూ ఏంటి, తనేంటి అని చెప్పి తనకు ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అయింది. ఇక ఒక్కసారిగా కూడా తనకు ఒక క్లారిటీ కావాలి, తన ఆస్తి ఏంటి, తన షేర్ ఏంటి అని చెప్పి కూడా మనోజ్ తిరుగుబాటు చేసి ఎక్కువగా కూడా అంటే ఆల్రెడీ మనోజ్ మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, మా నాన్న దేవుడు అంటూ కూడా ఒక మాట చెప్పారు. అయితే విష్ణుకి మనోజ్కి మధ్య కొంత వివాదం ఉంది. అంతకు ముందులో అన్న మాటల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య వివాదం అనేది ఉన్నట్లుగా అర్థమైపోయింది. సో వీటన్నిటి సీన్స్ని కనుక చూస్తే ప్రజెంట్ అయితే శ్రీ విద్యానికేతన్ దగ్గర వీళ్ళ సెటిల్మెంట్ ఎక్కువగా కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది. మరి అంతకు ముందల్లానే విష్ణు బాధ్యతలు శ్రీ విద్యానికేతన్లో కొనసాగిస్తారా, లేకపోతే ఇద్దరికి సమంగా ఉంచుతారా? దీంట్లో కొంతమంది వ్యక్తుల పేర్లు వినిపిస్తున్నాయి. ఆ వ్యక్తులను వాటి నుంచి దూరం చేస్తారా, ఆ వ్యక్తులని అక్కడి నుంచి దూరం పెడతారా? సో దాంతో ఈ వివాదం సర్దుమణుగుతుందా ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవకాశం అయితే ఉంది. అయితే మరోవైపు దీంట్లో వినిపిస్తుంది ఏంటంటే జల్పల్లి నివాసం కూడా మనోజ్ తనదే అంటున్నారు అని చెప్పి ఒకటి వినిపిస్తోంది. అయితే ఒకవేళ అదే కనుక నిజమైతే మనం చూస్తున్నాము ఆ జల్పల్లి నివాసం ఎంత లగ్జరియస్గా ఉంది, సూపర్ లగ్జరియస్గా ఉంది. 30 acresలోనైతే జల్పల్లి నివాసం ఉంది కంప్లీట్గా కూడా. సో దానికి సంబంధించిన విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. మోహన్ బాబు ప్రెజెంట్ దీంట్లో ఉంటున్నారు ఇటు విష్ణు ఫ్యామిలీతో కలిసి ఆ జల్పల్లి నివాసంలో. కాకపోతే మోహన్ బాబు చెప్పడం ఏంటంటే జల్పల్లి నివాసం నాదే అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి జల్పల్లి నివాసం గురించి కూడా తర్వాత వీలునామాలో మెన్షన్ చేస్తారా లేదా, అసలు వీలునామా ఇప్పుడే రాస్తారా, లేకపోతే అందరూ కూర్చొని చర్చించుకొని వీటిలో మాట్లాడుకుంటారా అనేది చూడాలి. అయితే మరోవైపు చూస్తే కనుక ఇటు కన్నప్ప మూవీ కూడా నిర్మిస్తున్నారు విష్ణు. సో ఇటువంటి టైంలో ఉమ్మడి ఆస్తులు ఇవన్నీ కూడా ప్రజెంట్ ఉన్న ఆస్తులు ఏంటంటే మంచు ఫ్యామిలీలో ఉమ్మడి ఆస్తులు డెఫినెట్గా కూడా. ఎందుకంటే ఎవరికి వీలునామా రాసి పంచింది లేదు, జస్ట్ బాధ్యతలను మాత్రం పంచిపెట్టారు. సో వీటన్నిటిని చూస్తే ఉమ్మడి ఆస్తులు ప్రజెంట్ ఖర్చు అయిపోతున్నాయి. సో ఇప్పుడు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది రైజ్ అవుతుంది. అంటే ఎక్కువగా కూడా విష్ణు ఖర్చు పెట్టేసుకుంటున్నారు అని చెప్పేసి మరి ఆ ఉమ్మడి ఆస్తుల్లో వచ్చే లాభాలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి కూడా డెఫినెట్లీ లాట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ మనోజ్కి తనకు ఒక ఫ్యామిలీ ఫామ్ అయిపోయింది అండ్ విష్ణుకి ఒక ఫ్యామిలీ ఫామ్ అయిపోయింది. ఇటువంటి టైంలో ఉమ్మడి ఆస్తులు అనేవి కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మారుతాయి. మరి దానికి వచ్చే ప్రాఫిట్స్ని ఏ విధంగా పంచుతారు ఏంటి అనేది కూడా మనోజ్కి ఒక క్లారిటీ లేని అంశం. ఇక శ్రీ విద్యానికేతన్లో ఈ విధంగా జరిగిన తర్వాత తను చూసిన తర్వాత ఇక తను తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నారు. దాని తర్వాత తను డైరెక్ట్గా తన ఫ్యామిలీ మీద మీడియా ముఖంగానైతే తను తిరుగుబాటు చేశారు. మొదట్లో 2 రోజులు కూడా మనోజు అలా చేస్తున్నప్పటికీ కూడా పెద్దగా స్పందించలేదు మోహన్ బాబు ఫ్యామిలీ. కాకపోతే ఎప్పటికప్పుడు చర్చల కోసం అయితే వాళ్ళు ప్రయత్నించారు, మాట్లాడుకోవటం, మనోజ్ అక్కడ నుంచి అగ్రెసివ్గా బయటికి రావటం ఇదంతా కూడా జరుగుతూనే ఉంది. ఒక 2-3 డేస్గా జరుగుతూనే ఉంది. అయితే తర్వాత అయితే ఆ డ్యామేజ్ మరింత పెద్దగా, ఎందుకంటే మనోజ్ ఎప్పుడైతే ఈవినింగ్ 5 o'clockకి నేను మీటింగ్ పెడతాను, అప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తాను మీడియా ముఖంగా అని మనోజ్ చెప్పారు. ఇక ఒక్కసారిగా కూడా ఇక బాంబు పేలినట్లయింది. డెఫినెట్గా కూడా ఇంకా అటువంటిది ఏం జరగకూడదని చెప్పి అందరూ కాంప్రమైజ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. ఇక కాంప్రమైజ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇటు దానికి ముందర జరిగిన మీటింగ్లో కూడా ఇటు ప్రెస్ మీట్లో విష్ణు కూడా చెప్పడం జరిగింది, దీని వెనక ఎవరు పెద్దలు, పొలిటీషియన్స్, ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారని ఆయన చెబుతూ కూడా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. సో ఈ వివాదం అంతా చూసిన తర్వాత ఇక ప్రజెంట్ అయితే ఒక కాంప్రమైజ్ సిచ్యువేషన్కి వచ్చారు. మరి కాంప్రమైజ్ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత డెఫినెట్లీ కూడా సెటిల్మెంటే నెక్స్ట్ పని. అయితే సెటిల్మెంట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. అంటే సెటిల్మెంట్ చేయడానికి చిన్న శ్రీశైలం అనే యాదవ్ వ్యక్తి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఏంటంటే మనోజ్ కాంప్రమైజ్ అవ్వటానికి ఒప్పుకోని సిచ్యువేషన్లో శ్రీశైలం యాదవ్ ఇన్వాల్వ్ అయ్యారు. కాకపోతే అప్పుడు కూడా మనోజ్ ససేమిరా అన్నారు. ఆ తర్వాత ఆయన మీద దాడి జరగటము జరిగింది, మనోజ్ మీద. అక్కడ
గేట్ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు జల్పల్లి నివాసం వద్ద జరిగాయి. ఆ పరిస్థితుల్ని చూసాము. ఆ పరిస్థితుల్లో మీడియా కూడా గాయపడింది. యాక్చువల్లీ మంచు వివాదంలో మీడియా పీపుల్ కూడా డ్యామేజ్ అయ్యారని చెప్పొచ్చు. మీడియా వాళ్ళ మీద కూడా దాడి చేశారు మోహన్ బాబు. ఇంకా అదేవిధంగా ఇటు మోహన్ బాబు కూడా హాస్పిటలైజ్ అయ్యారు. మరోవైపు ఏంటంటే వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉన్నారని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. మోహన్ బాబు ఆడియోలో చెప్పారు, అది మనోజ్ నమ్మారు. తర్వాత మీడియా ముఖంగా వెల్లడించారు, ఎందుకు ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారు, మా మదర్ హాస్పిటల్లో ఉందని చెప్పి కూడా మనోజ్ మాట్లాడటము జరిగింది. సో ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఒకదాని తర్వాత హై డ్రామా నెలకొంది, ఒకేసారి హై టెన్షన్ నెలకొంది. ఇలా డిఫరెంట్ ఆఫ్ ఈ 3-4 డేస్లోనే అసలు మంచు ఫ్యామిలీ విషయంలో ఒక హై డ్రామా హై టెన్షన్ కొనసాగింది. మరోవైపు సిపి కూడా భయపడిపోయి, ఎందుకంటే వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా అనుకోని క్షణంలో ఆల్రెడీ బౌన్సర్లే చాలా అనుచితంగా ప్రవర్తించి అవతల వ్యక్తులపైన దాడులు చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఒకవేళ ఏదైనా కాంప్రమైజ్ సిచ్యువేషన్లో కానీ సెటిల్మెంట్ సిచ్యువేషన్లో కానీ వాళ్ళందరూ ఒక దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటున్నప్పుడు కానీ వాళ్ళు ఒకవేళ వెపన్స్ యూజ్ చేస్తే, ఎందుకంటే ఆల్రెడీ మోహన్ బాబు కూడా నాకు ప్రాణహాని ఉందని చెప్పి సిపికి లేఖ ద్వారా కంప్లైంట్ చేశారు మనోజ్ నుంచి. అదేవిధంగా మనోజ్ నా మీద దాడి జరిగిందని చెప్పి పహారీ షరీఫ్ ఇటు పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. వీరిద్దరూ ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకున్నారు. అక్కడ విష్ణు దగ్గర, మరోవైపు మోహన్ బాబు దగ్గర, వీరిద్దరు కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి లైసెన్స్ పొందిన వెపన్స్ ఉన్నాయి, గన్స్ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా అనుకోనిది ఏమైనా జరుగుతుందేమో చెప్పి ఇక సిపి కూడా హెచ్చరికలు జారీ చేసి ముందు మీ దగ్గర ఉన్న వెపన్స్ని సబ్మిట్ చేయాలని చెప్పారు. అయితే ఆలోపే ఇటు మోహన్ బాబుకి హైకోర్టులో ఊరట అయితే లభించింది. ఇక ఊరట లభించిన తర్వాత మోహన్ బాబు అయితే సిపి ఆఫీస్కి వెళ్ళలేదు. మనోజ్కి అదేవిధంగా విష్ణుకి కూడా ఇటు నోటీసులు అందాయి కాబట్టి మనోజ్ వెళ్ళి మార్నింగ్ కలిసి మాట్లాడటం జరిగింది. జనాల్ని గ్యాదర్ చేయొద్దు అని చెప్పి ఆయనకి ఇవ్వాల్సిన వార్నింగ్ స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. దీన్ని పబ్లిక్ ఇష్యూ చేయొద్దు, మీరు కుటుంబ సభ్యులు మీరు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి సిపి చెప్పడం జరిగింది. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం, అంటే నిన్న సాయంత్రం విష్ణు కూడా వెళ్ళారు. అయితే విష్ణు కూడా వెళ్ళి సిపితో మాట్లాడటం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఈరోజు, ఎందుకంటే ఇది మొత్తం కూడా ఒక కాంప్రమైజ్ స్టేజ్కి వచ్చేసింది. ఇక కాంప్రమైజ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా ప్రజెంట్ ఇప్పుడున్న కర్తవ్యం ఏంటంటే ఒక సెటిల్మెంట్ చేయటం. మరి వీలునామా, ఇప్పుడు ఆస్తుల గురించి ఇదంతా అయితే ఆ వీలునామా డెఫినెట్గా కూడా మరి మనోజ్ కాంప్రమైజ్ చేయాలంటే డెఫినెట్గా తన డిమాండ్స్ ఏమున్నాయన్నది అవి వాళ్ళు వినాలి. తన డిమాండ్స్ ప్రకారం మరి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం అయితే వాళ్ళ ఫ్యామిలీలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటి టైంలో ఇప్పుడు మధ్యవర్తిత్వం ఆల్రెడీ జరుగుతుంది. ఆ మధ్యవర్తిత్వం కూడా తన ఫ్యామిలీలో కొంతమంది పెద్దలతో కలిసి జరుపుతారని చెప్తున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో అయితే ఇప్పుడు వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది అని చెప్పి క్వశ్చన్ మార్క్ వస్తుంది, ఎంత ఆస్తులు ఉన్నాయని చెప్పి క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో దానికి సంబంధించిన వివరాలే బయటకు వచ్చాయి, అవే బిగ్ టీవీలో ప్రజెంట్ చూపిస్తున్నాము. 600 కోట్లకు పైగానే ఇటు మోహన్ బాబు ఆస్తులు విలువ ఉంటుంది, దాంట్లోనే వీళ్ళకి సెటిల్మెంట్ జరగనుందని చెప్పి తెలుస్తుంది. ఇంకా మరోవైపు శ్రీ విద్యానికేతన్ దగ్గర వివాదం స్టార్ట్ అయింది. ఆ విద్యానికేతన్కి సంబంధించి మరి ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, ఎందుకంటే ఆల్రెడీ విష్ణు చేతిలోనే విద్యానికేతన్ బాధ్యతలు ఉన్నాయి. మరి మనోజ్కి కూడా విద్యానికేతన్లో చోటు కల్పిస్తారా ఏంటనేది మనం వేచి చూడాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? ప్రజెంట్ మనోజ్ తిరగబడిన తర్వాత, ఈ ఆస్తుల పంపకాలు మొదలైన తర్వాత, ఆస్తుల సెటిల్మెంట్స్ మొదలైన తర్వాత ఒకటే క్వశ్చన్, ఎంత? ఇదే క్వశ్చన్ ప్రజల్లో చర్చ జరుగుతోంది. అయితే ప్రజెంట్ అయితే మోహన్ బాబుకున్న ఆస్తులు 600 కోట్లకు పై మాటే అని చెప్పి తెలుస్తోంది. అయితే ఒక ప్రచారం జరుగుతోంది, మోహన్ బాబు ఆస్తుల విలువ 600 కోట్లకు పై మాటే అనేది ప్రజెంట్ జోరుగా ఒక ప్రచారం కొనసాగుతోంది. అయితే ఈ 600 కోట్లలో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాము. మోహన్ బాబు ప్రాపర్టీస్ ఏంటనేవి కూడా, ఇటు ఫిలిం నగర్లో ఉన్న ఇల్లు, జల్పల్లో 30 ఎకరాల్లో ఒక ఫామ్ హౌస్ ఉంది ప్రజెంట్, దాంట్లోనే మోహన్ బాబు నివసిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి. అయితే ఇప్పుడు దాకా ఈ 3 రోజులు జరిగిన గొడవలు కూడా అదే నివాసం వద్ద జరిగాయి. సో ఇది అందరికీ సుపరిచితమే, జల్పల్లోని నివాసం. ఇక హైదరాబాద్ నగరంలోనైతే పలు ఫ్లాట్లు, సొంతూరులో ఒక ఇల్లు ఉంది, అదేవిధంగా సొంతూరులో కొంత వ్యవసాయ భూమి కూడా ఉంది. మరోవైపు శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ కూడా వీళ్ళదే. సో మంచు ఎంటర్టైన్మెంట్ వంటి నిర్మాణ సంస్థలు కూడా ఉన్నాయి ఈ 3. దీంతో పాటు లక్ష్మికి ఫిలిం నగర్లో ఉన్న ఇంటిని అయితే మోహన్ బాబు ఆల్రెడీ రాసిచ్చేశారు. సో అది మినహాయిస్తే కనుక ఇటు విష్ణుకి శ్రీ విద్యానికేతన్ వ్యవహారాలతో పాటు ఇటు 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ బాధ్యతలు ఇచ్చారు. ఇక మనోజ్కి ఏమో హైదరాబాద్ శివారులో ఫ్లాట్ని ఇచ్చారు. అయితే ప్రజెంట్ అసలు ఈ గొడవంతా జరుగుతుంది ఏంటంటే, శ్రీ విద్యానికేతన్